सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నేను చెప్పిన పాట మీద సందేహాలు ఉన్నాయండి? మనం నపదాంత ద్విర్వచన వరేయ లోప అనే సూత్రం చెప్పుకుంటున్నాము. అందులో పదాంత విధికి మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఇందులో యాని సంతి కాని సంతి 5 రూపాయలు చూసాము. యాని సంతి కాని సంతిలో కాని సంతి మనం చెప్పేటప్పుడు జసహసి అని చెప్పాను. జసహసి కాదు, జస్ శశోహుసి. జస్ శశోహుసి అనే సూత్రం హ్రస్వ ఇకారం వస్తుంది. అది కొంచెం మార్చుకోండి. నేను చెప్పకుండా జసహసి చెప్పాల్సింది, అది పొరపాటున జసహసి అని చెప్పాను. అందరు అదే రాసుకుంటారు కదా. జసహసి అనే సూత్రం చేత జస్ దీర్ఘ సి ఆదేశం అవుతుంది. జస్ షసోహ్ సి అనే సూత్రం చేత జస స్థానంలో లేదా షస్ స్థానంలో హ్రస్వ షి ఆదేశం అవుతుంది అనమాట. అందుకే ఇక్కడ కాని సంతి యాని సంతిలో జస్ షసోహ్ సి ప్రకారంగా, ఈ సూత్రం ప్రకారంగా ఏమి రావాలంటే మనకు హ్రస్వ ఈకారం రావాలి. ఓకే, సో హ్రస్వ షి వస్తుంది. దానికి అనుబంధం లోపిస్తే హ్రస్వ ఈకారం మిగులుతుంది. మళ్ళీ సర్వనామ స్థానే చ సంబుద్ధం అనే సూత్రం చేత మనకు ఉపదాక దీర్ఘం చేసుకుంటే కాని సంతి యాని సంతి అనే రూపం సిద్ధిస్తుంది. ఇందులో ఒక సందేహం ఉందా అండి? ఓకే అండి. నెక్స్ట్ మనం పదాంత తర్వాత ద్వివచన విధి. ద్వివచన విధి ఏ రకంగా ఉంటుంది అది చూద్దాం. ఇప్పుడు మనకు సూత్రంలో ఒకటి పదాంత విధిలో స్థానివత్ కాదు, ఇంకెక్కడ కాదు, అది ఎలా కాదు చూసాం. అదేవిధంగా ద్వివచన విధిలో స్థానివత్ కాదంట. ద్వివచన విధిలో ఏ విధంగా స్థానివత్ కాదు అది ఇప్పుడు చూద్దాం. రాసుకోండి. దద్యత్ర, దద్యత్ర, దద్యత్ర. అది మీకు రూపం కనిపిస్తున్న స్క్రీన్ మీద ఉందా? చూసుకోండి. దద్యత్ర, దద్యత్ర. ఓకే అండి. ఇక్కడ ద్వివచన విధికి ఎగ్జాంపుల్ చెప్పుకోబోతున్నాం. ద్వివచన విధికి ద్వివచన విధిలో దద్యత్ర అనేది ఎక్కడ ఏ రకంగా ఈ ఉదాహరణలో మనకు ద్వివచన విధిలో స్థానివత్ కాదు అనేది చూద్దామండి. రాసుకోండి. దధి ప్లస్ అత్ర, దధి ప్లస్ అత్ర, దధి ప్లస్ అత్ర, దధి ప్లస్ అత్ర. దధి ప్లస్ అత్ర. దీనికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. దీనికి ఎదురుగా బాణం గుర్తించి రాయండి. ఈకో ఎనర్జీ ఏంటండి? ఈకో ఎనర్జీ ఏంటండి? ఈకో ఎనర్జీ. ఈ సూత్రం ఎక్కడ ఉందండి? సంహితాకి అధికారంలో ఉందంట. అందుకే తర్వాత చూపించాడు.
మనం డైరెక్ట్ రాసుకుందాం. ఈకో ఎనర్జీ అనేన సూత్రేణ इका स्थाने यन आदेशः प्राप्तः अत्र इको एनर्जी अनेन सूत्रेण इकः स्थाने यन आदेशः प्राप्तः इकः स्थाने यन आदेशः प्राप्तः परंतु అనచిచ ఏంటండి అనచిచ ఒక్క నిమిషం అండి. ఎనాదేశ ప్రాప్త ఎనాదేశ భవతి ప్రాప్త కాదు భవతి దాని ఇకస్థ ఎనాదేశో భవతి ఇకస్థాని ఎనాదేశో భవతి ప్రాప్త భవతి రాసేది ఎనాదేశం అవుతుంది. ఇక్కడ ఎక్కువ స్థానం ఎనాదేశం అవుతుంది అచిపరత ఇకస్థాని ఎనాదేశ భవతి అచిపరత ఇకః స్థానే ఎన్ ఆదేశ భవతి అచిపరత. ఇక్కడ దదిలో ఈ ఉంది, పక్కన అత్రలో ఆ ఉంది, ఆ పక్కన ఉంది కాబట్టి ఈ స్థానంలో వస్తుంది యా వచ్చిందన్నమాట. ఈ స్థానంలో వస్తుంది యా. సో రాసుకోండి దద్య. ఇప్పుడు దదిలో ఉండే ఇకార స్థానం యా చేయండి, యా చేయండి, పక్కన అత్రలో ఉండే ఆకారం. ఓకేనా? కలిపితే ఏమవుతుంది దద్యత్ర అయిపోయింది. దద్యత్ర ఓకే అయిపోయిందా? ఈ యా పెట్ట యా హలంతం వస్తుంది, యా హలంతానికి పక్కన ఆ కలిపితే దద్యత్ర కలిపి రాస్తాం. ఇక్కడ చూడు కనిపి స్క్రీన్ మీద విధంగా కనిపిస్తుంది, అదే విధంగా రాదండి. దద్యత్ర కలిపేసాను. ఇప్పుడు ఈ సూత్రం వచ్చి ఎనాదేశం చేస్తా అని చెప్పింది. ఈ స్థానంలో యా, ఎక్కువ స్థానంలో యా చేస్తా అంటుంది. ఎప్పుడు అచ్చు పక్కన ఉంటాయి. ఇక్కడ అచ్చు పక్కన ఉంది కదా, అందుకే ఇకార స్థానంలో యా వచ్చిందన్నమాట. ఓకేనా? అందుకే దద్యత్ర అయిపోయింది. ఇప్పుడు దీనికి ఎదురు రాయని అనచిచ. ఈ దద్యత్రలో సంధి చేసిన తర్వాత ఈ సూత్రం ప్రాప్తమైంది. ఏది? అనచిచ. రాసుకోండి. అనచిచ ఏమంటుంది? 8-4-46 సూత్రం. 8-4-46 రాసుకోండి. అనేన సూత్రేణ అనచిచ అనే సూత్రానికి అర్థం చెప్తున్నా అండి. దద్యత్ర ఈ స్థితిలో మనకి దానికి ఎదురుగా బాణం గుర్తు ఇచ్చేసి అనచిచ రాయండి. అనచిచ ఇదేమంటుంది? అనేన సూత్రేణ అచ ఉత్తరస్య యరో వా ద్వే భవతః. అచ ఉత్తరస్య యరో వా ద్వే భవతః అనచిపరతః. ఏమంటుందంటే ఇది అచ ఉత్తరస్య అంటే అచ్చుకి పక్కలో. ఇప్పుడు అచ్చ ఎక్కడ ఉందండి? దద్య యాలో ఆ ఉందా? యా ఆలో పక్క ఉంటే ఉంది ఆకి యాలో ఉన్న ఆకారానికి ఆ పరంగా దకారంలో ఉండే అకారం పక్కన ఇదేమంటుంది? అచ ఉత్తరస్య. దకారంలో ఆకారం ఉందా? ఉంది. దకారంలో దద్యత్తులో దాలో ఆ ఉంది. దాలో ఆ ఉంటే అనుకోండి అచ ఉత్తరస్య యరహ. ఎరుకో ఎరంటే ఏమిటి? యా వా యా హయవరకులో యా ఉండి మొదలుకొని రా మొత్తం కపై శాసలో ఉండే రకారం. కానీ ఏది ప్రత్యాహారం అంటే ఏది ప్రత్యాహారంలో ఉండేటువంటి ఏదో ఒక వర్ణం ఉందనుకోండి, ఎక్కడ? అచ్చుకి పక్కలు. అంటే ఆ ఈ ఊ రు ఇరు ఏ ఓ ఐ ఔ
ఈ ఈ అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం పక్కలో అంటే మొట్టమొదటి అకారంలో అకారమే ఉంది మనకు. అకారం పక్కనే ఉంది ఏదో వర్ణం ఉంది, అంటే ఏదో ప్రత్యాహారంలో ఉండేటువంటి వర్ణం. ఏదో ప్రత్యాహారం తెలుసు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హయ వరకులో ఉండే యా నుంచి మొదలుకొని కపై షాసర్ ఇంకా రా వరకు, అంటే ఈ యాకి రాకి మధ్యలో ఏవైతే వర్ణాలు ఉన్నాయో ఆ వర్ణాల నుంచి ఏ వర్ణం ఉన్నా దానికి ఏమవుతుందంట? ద్విత్వం అవుతుంది. అచ ఉత్తరస్య యరహ, ఎదుకి ఏమవుతుంది? ఎరో వా ద్వే భవత, ద్వే అని రెండు అవుతాయంట. అంటే ఏ వర్ణం అయితే ఉందో దానికి రెండు చేస్తాం. ఇప్పుడు ఒకటి దానికి ఇంకోటి చేస్తామంట. ఎప్పుడు? అనచి పరత, పక్కన అచ్చు ఉండకూడదు. మన దానికి ఆ ఎదుకి పక్కన అచ్చు ఉండకూడదు అంట. అంటే అచ్చులోంచి వర్ణం ఉండకూడదు. అచ్చులే తెలుసుదా? ఆ ఈ ఉన్ రోలుకు ఏ ఓం ఐ అవుచ్ ఇంతవరకు ఆండు మొదలుకొని హయ వర ఏ ఓం ఐ అవుచ్ వరకు చాకి మధ్యలో ఆకి చాకి మధ్యలో ఏవైతే వర్ణాలు ఉన్నాయో అంటే మొత్తం స్వరాలు వచ్చేసి స్వరాల్లోంచి ఏదో ఒక వర్ణం పక్కన ఉండకూడదు. ఏ వర్ణమైనా కూడా ఏది కూడా పక్కన ఉండకూడదు. అంటే మొత్తానికి అచ్చు వర్ణం పక్కన ఉండకూడదు, ముందు ఉండాలి. అచ్చుకు మొదట్లో అచ్చు తర్వాతనే ఏదో వర్ణం ఉండాలి, దాని పక్కన మన అచ్చు ఉండకూడదు. కానీ అచ్చుకి పక్కలో ఏదు వర్ణానికి అంటే ఏదు ప్రత్యాహారంలో ఉండే వర్ణానికి ద్వే భవత, రెండు అవుతాయి. కానీ అనచి పరత, అచ్చు పక్కన ఉండకూడదు. ఇక్కడ అచ్చు పక్కన లేదు కదా, ఏముంది పక్కన? ధాకి పక్కన దకారం నుండి అకారానికి పక్కన అచ్చు, దాని పక్కలో ధా. ఇది ఏది జబ గడ దస్ జభై గఢ ధస్ ఇక్కడ ఉంది అన్నమాట. అంటే ఏది ప్రత్యాహార వర్ణంలో మధ్యలోనే ఉంది. ఆ ఏది ప్రత్యాహారానికి ద్వే అవుతాయి, కానీ పక్కనే ఉండాలి, అచ్చు ఉండకూడదు. ఇక్కడ అచ్చు ఉండకూడదు అని చెప్పి అచ్చు ఉంది, ఇక్కడ అచ్చు ఉంది కదా, యాలా ఉంది కదా, ఎందుకు అచ్చు లేదంటున్నా? ఇక్కడ ఉందయ్యా, ఏది వర్ణానికి పక్కన అచ్చు ఉందా లేదా? ముందు యకారం కదండి ఉంది. మళ్ళా ఇదేమంటే అనచి పదత, అచ్చు పక్కన ఉండాలన్నా ఉండకూడదా? అనచి నా అచహ అనచహ, అచ్చు ఉండకూడదు అంట. అచ్చు ఏది కదా అచ్చుగా, అది హల్లు, అది యా అనేది హల్లు. ఆ యాలో ఆ ఉంది అక్కడ, బట్ అనచ్చే ఉంది, అచ్చు కాదు. కాబట్టి మనకు ముందున్న ధాకి రెండు అయిపోతాయని చెప్పింది ఇది. ఓకేనా? ఈ సూత్రం వచ్చి ద్వే భవత, రెండు అవుతాయి. అనచ్చు పక్కన ఉంది కాబట్టి రెండు అవుతాయని చెప్పింది. ఇప్పుడు ఇది రెండు చేయబోతుంటే దీని లక్షణాలు వచ్చాయి కదా, ఎక్కువ ఎనాదశ చేయకూడదనే ఈ సూత్రంలో ప్రాప్త అనచిచ వచ్చేసి అచ్చుకి పక్కలో అవర్ణానికి పక్కలో ధాకారానికి నేను రెండు వేస్తాను, కానీ పక్కన అచ్చు ఉండకుంటే ఉంది. అలాంటి స్థితి మొత్తం ఈ సూత్రం యొక్క కండిషన్ మొత్తం కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ సూత్రం పంచాలంటే ఏవైతే కండిషన్స్ ఉండాలి అవన్నీ ఉన్నాయన్నమాట. అచ్చు ఉండాలి, అచ్చు పక్కన ఏదో వర్ణం ఉండాలి, ఏదో వర్ణానికి పక్కన మన అచ్చు ఉండకూడదు. అలాగే ఉంది, అందుకే రెండు వేస్తా వచ్చింది. చేయబోతుంటే ఈ సూత్రం వచ్చేసి వెంటనే స్థాని వదాదేశో నల్విదు ఇది వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు రాయండి, ఏదో వస్తుందా? దీని అర్థం రాస్తుందా? అచ ఉత్తరస్య ఏదో ద్వే భవత అనచి పరత పరంతు. ఇప్పుడు అండి పరంతు స్థానివత్ ఆదేశ రాయండి. చూస్తుంది కదా, స్థానివత్ ఆదేశ. స్థానివత్ ఆదేశ అనే సూత్రేణ ఆదేశ స్థానివత్ భవతి. ఏం ఆదేశం చేసామని ఇక్కడ? ఇకార స్థానంలో యా ఆదేశం చేశాం కదా, ఇకార స్థానంలో యా ఆదేశం చేశాం. ఆ యా ఆదేశం చేశాం కదా, ఏ స్థానం చేశాం? ఇకార స్థానంలో యా ఆదేశం వచ్చింది, అది స్థానివత్ అవుతుంది. ఆదేశ స్థానివత్ అవుతుంది. ఏ ఆదేశం చేశాం? ఈ స్థానం యా ఆదేశం చేశాం, అది స్థానివత్ అవుతుంది. స్థానివత్ అవుతే ఏం కనిపిస్తుంది? ఈ కనిపిస్తుంది. ఎందుకంటే ఈకో ఎనర్జీ అనే సూత్రం ఈకే యా చేశాం, అది స్థానివత్ కావడం ఈ కనిపిస్తుంది. ఈ కనిపించింది అనుకోండి, ఈ కనిపిస్తే ఏమవుతుంది? పక్కన అచ్చ అయిపోతుంది. అచ్చ అయింది కదా, పక్కన స్థానివత్ చేయడం వల్ల ఈ యా అని ఈగా కనిపిస్తుంది. ఈ కనిపించిన అచ్చుకి పక్కన మళ్ళీ అచ్చు కనిపించడం వల్ల అప్పుడు మధ్యలో ఉండే వర్ణానికి రెండు కాదు. మధ్యలో ఉండే వర్ణానికి రెండు కావాలి అంటే ద్విత్వం చేసుకోవాలి అంటే ఉండాలి, పక్కన అనచ్చు ఉండాలి, అచ్చు ఉండకూడదు. ఈ స్థానివత్ చేయడం వల్ల ఏమవుతుంది? అచ్చు వస్తుంది. మళ్ళీ అచ్చు స్థానివత్ వల్ల అచ్చు కనిపిస్తుంది. అచ్చు కనిపించేసరికి ఇది రా అంటుంది. ఏది? అనచిచ సూత్రం రా అంటుంది. ఎందుకు? అచ్చు లేకపోతే నేను ముందుండే వర్ణానికి ఏదో వర్ణానికి నేను రెండు చేస్తా అంటుంది. కానీ స్థానివత్ చేయడం వల్ల ఏమైపోయింది? అచ్చు కనిపిస్తుంది. అచ్చు కనిపించేసరికి ఈ సూత్రము పనిచేయడం లేదు, అంటే మధ్యలో ఉండే దకానికి రెండు కావడం లేదు. ఓకేనా? అప్పుడు వెంటనే రాసుకున్నాం ఆదేశ స్థానివత్ భవతి.
अनेन सूचना आदेशः स्थानिवत् भवति अर्थात इकार इकारस्थाने यः या आदेशः प्राप्तः अर्थात इकारस्थाने यः या आदेशः प्राप्तः यः यदि य आदेशः प्राप्तः तत् स्थानिवत् भवति ओकेना अतः द्वित्वं न भवति अतः अच् परत्वात् द्वित्वं न भवति अच् परत्वात् ఎందుకు అనచి అని చెప్పాడు అచి పరత్వాత్ ద్విత్వం నా భవతి అతః అచి పరంగా ఉండడం ద్విత్వం నా భవతి परंतु అది అనల్ విధౌ రెండో సూత్రం వచ్చింది దాంట్లోనే సూత్రం యొక్క రెండో అర్థం ఏంటి అనల్ విధౌ వచ్చింది వెంటనే రాసుకుని అనేన సూత్రేణ అలి విధౌ స్థానివత్ నా భవతి అనేన సూత్రేణ అలి విధౌ ఆదేశः స్థానివత్ నా భవతి అనేన సూత్రేణ అలి విధౌ ఆదేశः స్థానివత్ నా భవతి అనేన సూత్రేణ అలి విధౌ ఆదేశ ఇది అలి విధేన ఎందుకంటే అచ్చు పక్కన ఉంటేనే ఈ స్థానం యా ఆదేశం చేసుకున్నాం అంటే అందుకే అలి విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి అని చెప్పింది అలి విధౌ స్థానివత్ నా భవతి ఇప్పుడు స్థానివత్ కాదు అంటే మళ్ళీ ఏం కనిపిస్తుంది అచ్చు కనిపిస్తుంది హల్య కనిపించేసరికి మళ్ళీ వెంటనే అనచిచ్చ వచ్చి నేను ద్విత్వం చేస్తాను అంటుంది ఓకేనా అలి విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి అతః పునః అనచిచ్చ इति सूत्रेण द्वित्वं प्राप्तः अतः पुनः द्वित्वं प्राप्तः डायरेक्ट గా अतः पुनः द्वित्वं प्राप्तः अतः पुनः दकारस्य द्वित्वं प्राप्तः ఇప్పుడు మళ్ళీ ప్రాప్తం అయిపోతున్నా అనల్ విధో నిషేధించేసరికి తావత్ కాదని చెప్పేసరికి మళ్ళీ హల్య కనిపించేసరికి మళ్ళీ ప్రాప్తం అవుతుంది మళ్ళీ వెంటనే రాసుకోండి అచః పరస్మిన్ పూర్వ విధౌ అనల్ విధం వచ్చింది అలి విధి అంటే అచ్చు పక్కన ఉంటే ఇకార స్థానం యా తీసుకున్నావు అంటే పద నిమిత్తం చేసుకుని ఇది అల్వర్ణానికి లోపం చేసావు కదా అటువంటి స్థితిలో ఆదేశము స్థానివత్ కాదు అని చెప్పి స్థానివత్ కాకపోతే మళ్ళీ హల్య కనిపించేసరికి ఏం ద్విత్వం ప్రాప్తం అవుతుంది కానీ పరంతు పునః అచః పరస్మిన్ పూర్వ విధౌ 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 అనేన సూత్రేణ अचः परस्मिन् पूर्व विधौ अनेन सूत्रेण अचः परस्मिन् पूर्व विधौ अनेन सूत्रेण परनिमित्तको यो अजादेशः परनिमित्तको यः अजादेशः परनिमित्तको यो अजादेशः ఇప్పుడు అచ్చు పరంగా ఈకి ఆదేశం చేశాం కదా ఆ పక్కనే ఉంది కంటే ఇకార స్థానే ఏనాదేశ అచి పరత అంటే పరనిమిత్తక అజాదేశం అంటే యకారాదేశం పరనిమిత్తక యో అజాదేశ పూర్వ విధౌ కర్తవ్యే పరనిమిత్తక యో అజాదేశ పూర్వ విధౌ కర్తవ్యే
పూర్వవిధౌ కర్తవ్యే ఆదేశः స్థానవత్ భవతి. పూర్వవిధౌ కర్తవ్యం అంటే పూర్వ నిమిత్తం చేసుకుని అయితే ఆదేశం చేసావో ఇప్పుడు మళ్ళా పూర్వంలో విధి చేయబోతుంటే అది స్థానివత అవుతుంది అని చెప్పింది. పదనిమిత్త ఆదేశ పూర్వ విధవ కర్తవ్యం దాన్ని నిమిత్తం చేసుకుని మళ్ళీ ఏదైతే ఆదేశం ప్రాప్తం అనర్చ ఇచ్చేమంటుంది. అనర్చకు పక్కన ఇప్పుడు దాన్ని నిమిత్తం చేసుకుని మళ్ళీ పూర్వంలో విధి చేసుకోబోతున్నాం. ముందు అచ్చు పక్కన ఉంటే ఏం చేశాము, అచ్చు పక్కన ఉందని చెప్పి ఏకార స్థానం ఏకార ఆదేశం చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అనర్చు పక్కన దాన్ని ఆధారం చేసుకొని నువ్వు ముందే చేయబోతున్నావు, ద్విత్వం చేయబోతున్నావు. కాబట్టి అటువంటి సందర్భంలో ఆదేశము స్థానివత కాదు అని చెప్పింది మళ్ళీ. సో అది ఆదేశం స్థానివత అవుతుంది చెప్పింది. ఏం చెప్పిందండి, అటువంటి పూర్వంలో విధి చేసుకునేటప్పుడు ఆదేశం స్థానివత అవుతుంది. అనల్ విధవ వద్దని చెప్పేసి కానీ వద్దని చెప్పింది అనల్ విధవ, కానీ ఇదేమంటుంది లేదు స్థానివత అవుతుంది చెప్పింది. పదనిమిత్తకో అజాదేశ పూర్వ విధవ కర్తవ్యే పునః ఆదేశ స్థానివత్ భవతి అని చెప్పింది. ఏంటండి స్పష్టమైంది కదా. ఇది మళ్ళీ స్థానివత్ చేసింది అన్నమాట. స్థానివత్ చేసేందుకు ఏం కనిపిస్తుంది, మళ్ళా అచ్చు కనిపించింది అన్నమాట. అచ్చు కనిపించిందంటే దీని తాత్పర్యము మళ్ళీ అనచిచ్చ ప్రాప్తం కాలేదు. ఎందుకంటే అనచిచ్చ అచ్చు ఉండవు, నా అచ్చు అనచ్చు, అచ్చు ఉండకూడదంట. ఇది స్థానివత్ చేసేందుకు ఏమైపోయింది, మళ్ళీ ఈ కనిపించింది. ఈ కనిపించేసరికి ఇది అచ్చు ఉంది కాబట్టి, రెండు అచ్చులకి మధ్యలో ఉంది కాబట్టి దకార స్థానంలో ద్విత్వం రాలేదు. అందుకే రాసుకుని అనే సూచన పూర్వ విధవ కర్తవ్య ఆదేశ స్థానివత్ భవతి. ఇది స్థానివత్ చేసింది మళ్ళా. అతః పునః ద్విత్వం నా ప్రాప్తః, పునః ద్విత్వం నా ప్రాప్తః, ద్విత్వం నా ప్రాప్తః. పరంతు పునః, పరంతు అని పెట్టి పునః నపదాంత ఇది వచ్చింది మళ్ళా. నపదాంత ద్విర్వచన, పదాంత విధి చూసాం, ద్విర్వచనం కదా. నపదాంత ద్విర్వచన, ద్విర్వచన విధి. నపదాంత ద్విర్వచన డాష్ డాష్ పెట్టేసి అనేన సూత్రేణ, నపదాంత ద్విర్వచన డాష్ డాష్ పెట్టేసి అనేన సూత్రేణ ద్విర్వచన విధౌ, ద్విర్వచన విధౌ, ద్విర్వచన విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. అనేన సూచన ద్విర్వచన విధౌ, ద్విర్వచనం చేసుకోబోతున్నాం కదా. అనచ్చు పక్కన ఉంటే అనచ్చు ఏమంటుంది, అనచ్చు పక్కన ఉంటే ముందుకు నేను స్థానివత్ అచ్చు పక్కలో ధకారానికి ద్విత్వం చేస్తాను. కానీ ఏమి ఉండాలి పక్కన, అనచ్చు పక్కన ఉండాలి. అనచ్చు పక్కన ఉంటే నేను ముందున్న వాళ్ళకి ద్విత్వం చేస్తా అంటుంది. కానీ అటువంటి సందర్భంలో ఇది స్థానివత్ కాదు అని చెప్పినాడు. ద్విర్వచన విధం ఆదేశ స్థానివత్, ఒకళ్ళు ద్విర్వచనం చేసుకోబోతున్నాం అనుకుంటే అప్పుడు స్థానివత్ కాదు అని చెప్పింది. అందుకే అనే సూచన ద్విర్వచన విధం ఆదేశ స్థానివత్ నా భవతి. ఎలా చదువు, నా పదాంత ద్విర్వచన అనే సూత్రానికి డాష్ డాష్ పెట్టేసి అనేన సూత్రైన ద్విర్వచన విధౌ, ద్విర్వచన విధిలో, ద్విర్వచన విధౌ, ద్విర్వచన విధౌ, ద్విర్వచన విధౌ ఆదేశ స్థానివత్ నా భవతి. మీరు ద్విర్వచనం చేసుకోవచ్చు. అందుకే అటువంటి ద్విర్వచన విధిలో మటుకు స్థానివత్ కాదు అని చెప్పింది. స్థానివత్ కాకపోయేసరికి ఏమైపోయింది, ఏం కనిపించింది మనకు, మళ్ళా హలంతమే కనిపించింది. హలంతం కనిపించడానికి మన ద్విత్వం ప్రాప్తం అయిపోయింది. ఓకేనా, అందుకే దాన్ని ద్విర్వచన విధం ఆదేశ పునః స్థానివత్ నా భవతి. అతః పునః ద్విత్వం ప్రాప్తః. ఎందుకంటే ద్విత్వం ప్రాప్తం అనొచ్చు ఉండాలి. ఇది స్థానివత్ చేస్తే మనకు సమస్య వచ్చింది. ఇది స్థానివత్ మనం నిషేధించింది కదా, నిషేధించేందుకు మనకు యానే కనిపించింది. యా కనిపించే హల్లు కదా ఇది. కాబట్టి ఈ సూత్రం ప్రకారం ద్విత్వం అయిపోతుంది. అందుకే అనచిచ అనే సూత్రేణ పునః ద్విత్వ ప్రాప్త, పరంతు పునః ద్విత్వం ప్రాప్త నిషేధ నా భవతి. అత నిషేధం కాకపోయింది, నిషేధం కాలేదండి. ఆదేశం స్థానివత్ కాలేదు, ఆదేశ స్థానివత్ నా భవతి. అతః పునః ద్విత్వం ప్రాప్త. ద్విత్వం చేసుకునే అవుతుంది. ఇప్పుడు ద్విత్వం అయిపోయింది చూడండి. అది ఈ ముఖ్య ఈ సూత్రం యొక్క ద్విర్వచన విధి స్థానివత్ చేయకూడదు అని చెప్పింది అన్నమాట. అచ పరస్మిన్ పూర్వ విధం ప్రకారం స్థానివత్ అవుతుంది. కానీ ఏ ద్విర్వచన విధి మనకు స్థానివత్ కాదు మళ్ళీ నిషేధించింది. నిషేధించాం కాబట్టి ఇక్కడ ఆ దదిలో ఉండే దకారంలో దకారానికి డబల్ అయిపోయాడు. ధ ధ యా అంటే ఒకసారి ధ ఉంది, దా ఇంకోసారి రాసామట, ద్విత్వం అయిపోతుంది. అందుకే దధ్యత్ర దద్
ధ్యత్ర దధ్యత్ర మూల శబ్దంలో ఉంది, స్క్రీన్ మీద చూసుకోండి. అంటే రెండు దకారాలు ఉన్నాయన్నమాట. దధ్యత్ర అంటే ధా ధా యా యత్ర దధ్యత్ర. ఓకే, అది ఎట్లా కనిపిస్తున్నా రాసుకోండి. అంటే రెండు మహాప్రాణాలు ధా ధా వచ్చాయండి. దధిలో ఒక ధా ఉంది, ఇంకో ధా వచ్చింది. ఎక్కడ? అచ్చుకి పక్కలో, దకారంలో ఉండే అకారానికి పక్కలో రెండు దకారాలు వచ్చాయి. పక్కన ఎట్ర ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి. జలాం జస్ ఝసి, జలాం జస్ ఝసి, జలాం జస్ ఝసి అనే సూచన. ధకార స్థానే దకార భవతి అంటే ఒత్తు ధకార స్థానం సామాన్య దకారం వస్తుందండి. జలాం స్థానే జస్ భవతి జసి పరత. డైరెక్ట్ ఏం చెప్పాను? ధకారస్య స్థానే దకార భవతి, ఒత్తు ధా స్థానం సామాన్య దకారం వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఎప్పుడు జల్లుల స్థానంలో జస్ అంటే దకారం పక్కన ఉండే దా ఉంది కదా, దానికి సామాన్య దకారం వస్తుందండి. దధ్యత్ర కదా, అది ఎందుకంటే దకార డబల్ ఏమో దాకి దిత్వం చేసే ధా ధా అయిపోయింది అనమాట. అందులో మొట్టమొదటి ధాకి ఈ సూత్రం ప్రకారంగా జలాం జస్ జసి సూత్రం ప్రకారంగా సామాన్య దకారం చేశాం. జలాం జస్ జసి అనే సూత్రేణ ధకారస్య స్థానే దకారః భవతి, ధకారస్య స్థానే దకారః భవతి. దకారం చేస్తే ఏమవుతుంది? రెండు డబల్ వచ్చాయి. దధ్యత్ర దధ్యత్ర ఇది రూపం సిద్ధ్యతి, దధ్యత్ర ఇది రూపం సిద్ధ్యతి. ఓకే, ఇప్పుడు చెప్పిన దాంట్లో ఈ సూత్ర వినియోగం ఎదుక సందేహం వచ్చిందా? కొంచెం అర్థం కాదు ఏమైనా ఉందా? స్పష్టమైన దధ్యతలో ముందు స్థానం, ఇది మనం అనిశ్చయ వచ్చి దిత్వం చేసుకుంటా, ఈకో నుంచి ముందు వచ్చి పని చేసిపోయింది. అది పని చేయగానే వెంటనే అనిశ్చయ వచ్చిందన్నమాట. అది వచ్చేసి అచ్చుకి పక్కలో ఉండే వర్ణం అయితే దానికి రెండు చేస్తారు, కానీ పక్కన అచ్చు ఉండకూడదు మళ్ళీ. అంటే అది అట్లాగే ఉంది కాబట్టి వచ్చి దిత్వం చేస్తా ఉంటుంది. కానీ స్థానివత్ ఆదేశ స్థానివత్ భవతి అని చెప్పి స్థానివత్ చేస్తా ఉంటుంది. స్థానివత్ చేసేసరికి మళ్ళీ ఆ కనిపించింది, అంటే ఈ కనిపించింది, అందుకే మళ్ళీ ప్రాప్తం కాలేదు. మళ్ళీ అనల్ మీద వచ్చి నిషేధించింది, మళ్ళీ ప్రాప్తమైంది ఏది? ద్విత్వం. కానీ మళ్ళీ అచయ పదస్మి పురోగతి వచ్చి మళ్ళీ స్థానివత్ చేసింది. స్థానివత్ చేసేసరికి మళ్ళీ ద్విత్వం ప్రాప్తం కాలేదు. మళ్ళీ అనల్ నపదాంత దిదువచన అనే సూత్రం చేత దిదువచన మీద స్థానివత్ నా భవతి అని చెప్పింది కాబట్టి మళ్ళీ స్థానివత్ నిషేధించింది. నిషేధించేసరికి మళ్ళీ ద్విత్వం ప్రాప్తమైంది. ద్విత్వం ప్రాప్తమైంది కాబట్టి ద్విత్వం చేసుకుంటే దధ్యత్ర అయిపోయింది. ఒత్తు ధకానికి మళ్ళీ జలాం జస్ జసి సూత్రం ప్రకారంగా ధాకు దా చేసుకుంటే దధ్యత్ర అనే రూపం మనకు సిద్ధించింది. ఓకే, ఇప్పుడు ఒక సందేహం చెప్పండి. ఒక సందేహం ఉందండి? ఆచార్య, నా సందేహం ఏంటంటే బేసిక్ గా ఈ మహాప్రాణము అల్ప ప్రాణంలో నాకు చిన్న కన్ఫ్యూజన్ అంతే. మొట్టమొదటి నుంచి స్టార్ట్ అయ్యేది మహాప్రాణంతో స్టార్ట్ అయింది గురువు గారు. దధి అన్న దగ్గర స్టార్ట్ అయ్యి చివరికి ఎండ్ అయ్యేటప్పటికి మొదటి దకారమేమో సామాన్య దకారమైంది, రెండోది మహాప్రాణమైంది, అంతే కదా? రెండు ఒత్తు ధాలు ఉన్నాయి, దాంట్లో మొట్టమొదటి దానికి సామాన్య దకారం చేసిన రెండు ఎలా ఉందో అలాగే ఉంది. ఓకే గురువు, అంతే, అదొక్కటే ఇబ్బందికరంగా కనిపించింది. ఓకే, అస్తు. ఇప్పుడు అలాగే సేమ్ మధ్వత్ర సేమ్ అలాగే మధు ప్లస్ అత్ర. ఇక్కడ దదిలో ఉండే ఈ స్థానం యా వేసాం, అక్కడ మధు ప్లస్ అత్ర అని ఏం పెట్టుకుంటాం? దది ప్లస్ అత్ర ఏ విధంగా పెట్టుకున్నాం అలాగే మధు ప్లస్ అత్ర. ఇక్కడ కూడా సేమ్ ఈకో ఎనర్జీ ప్రాప్తం అండి, ఊ స్థానం వా వేస్తుంది, అప్పుడు కలిపితే మధ్వత్ర అయిపోయింది అన్న. మధ్వత్ర ఇక్కడ కూడా అనిచిచ అనే సూత్రం ప్రకారంగా అనిచిచ ద్విత్వం అవుతుంది. ఎవరికి? ధకారానికే ద్విత్వం అవుతుంటే ఇది కూడా ఇక్కడ కూడా అదే విధంగానే స్థానివత్ అవుతుంది. ద్విత్వం చేయబోతుంటే స్థానివత్ చేయడం అన్నది ప్రాప్తం కాలేదు, మళ్ళీ అనల్ మీద వచ్చి నిషేధించింది, అని అప్పుడు మన ప్రాప్తమైంది. మళ్ళీ అచ్చ పదస్మి వచ్చి మళ్ళీ ప్రాప్తం చేసింది, అప్పుడు మళ్ళీ స్థానివత్ కాలేదు, మళ్ళీ నిషేధించేందుకు మళ్ళీ స్థానివత్ అయిపోయింది. ఆ రకంగా మధ్వత్ర ఇక్కడ మధ్వత్ర ఇక్కడ సేమ్ అదే విధంగా వస్తుందన్నమాట. కేవలం మనము దది స్థానంలో మధు పెట్టాలి అంతే. దది ఉన్న చోట మధు పెట్టుకుని సంధి చేసిన తర్వాత ఊ స్థానం మధ్వత్ర ఇక్కడ సేమ్ అదే విధంగా డబల్ దకారం వస్తుంది. దాంట్లో మొట్టమొదటి దకారానికి సామాన్య దకారం చేస్తాము, ఇదే సూత్రం ప్రకారంగా ఆ రకంగా మధ్వత్ర రూపం సిద్ధిస్తుంది. సేమ్ దీనికి సమానంగానే అది కూడా ఇదే విధంగా అర్థం చేసుకోండి. ఓకేనా? కాబట్టి ఈ రకంగా ద్వివచన విధిలో మన స్థానివత్ ఏ రకం కాదు అనేది మనం చూసాం. ఓకేనా?
నెక్స్ట్ వరే విధి. మూడోది ఏంటి? పదాంత విధు స్థానవత్ నా భవతి, ద్వివచన విధు స్థానవత్ నా భవతి. ఇంకెక్కడ కాదు స్థానవత్ అంటే వరే విధిలో స్థానవత్ కాదు. మూడవ విధి వరే విధి. ఓకేనా? వరే విధి ఇది రాసుకోండి. వరే విధి. గంగా పార్వతి గారు డౌట్ ఏంటంటే మీకు? ఇక్కడ ఆదేశ భవతి ప్రాప్త రెండిటికి తేడా ఏంటండి? ఆదేశ ప్రాప్త అంటే ప్రాప్తం చేయబోతున్నాం, భవతి ఖచ్చితంగా అవుతుంది. ఆహా, భవతి అంటే ఖచ్చితంగా అవుతుంది. ప్రాప్తం అంటే ప్రాప్తం పని చేసుకోబోతుంటే నిలబెట్టేసింది అన్నమాట. ఉండబ్బం చేయకుండా ఇది వద్దంటుంది, బాగా వేరే సూత్రం వచ్చేసి అని చెప్పి అది వచ్చి అనిచి వచ్చి పని చేసుకుంటే ప్రాప్తమైందన్నమాట. ప్రాప్తం చేయబోతుంటేనే ఇది వచ్చి వెంటనే ఆ చేసి స్థానిమతి అవుతుంది. ఎలా చేస్తావు? ఇది స్థానిమతి చేసినావు అనుకో, అక్కడ అచ్చే లేదు, నువ్వు అచ్చు లేకుంటే నువ్వు చేసుకోవాలి. అక్కడ అచ్చు ఉంది కదా స్థానిమతి చేయడం వల్ల అని నిలబెట్టేసింది. మళ్ళీ ఇంకో సూత్రం వచ్చి లేదండి స్థానిమతి అల్విధి ఇది కాబట్టి అల్విధిలో స్థానిమతి కాదు అని చెప్పి మళ్ళీ చెప్పింది. స్థానిమతి కాదని చెప్పి మళ్ళీ ప్రాప్తమైంది అన్నమాట. అది ముందు వద్దని చెప్పి పక్కకు వెళ్ళిపోయింది. మళ్ళీ అనిల్ వచ్చి లేదు స్థానిమతి కాదని చెప్పి కొంచెం ధైర్యం వచ్చింది. కానీ అప్పుడు మళ్ళీ ప్రాప్తం అవుతుంటే మళ్ళీ అచపరస్మిన్ పునర్విధి వచ్చేసి మళ్ళీ స్థానిమతి చేసింది అన్నమాట. అప్పుడు మళ్ళీ ప్రాప్తం కాలేదు. మళ్ళా లాస్ట్ది ద్వివచన విధిలో కూడా స్థానిమతి కాదు అని చెప్పి నిషేధించడం వల్ల, ఆదేశం స్థానిమతి కాదు అని చెప్పి నిషేధించడం వల్ల మనకు ద్విత్వం ప్రాప్తం అయిపోయింది. అంటే కొన్ని చోట్ల ద్విత్వం చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి, చేసుకోవడం వల్ల కూడా మనకు లాభాలు ఉంటాయి అన్నమాట. రూపసిద్ధిలో అది చేసినప్పుడు ప్రయోజనం ఉంటుంది, చేయకుండా కూడా ప్రయోజనం ఉంటుంది అన్నమాట. అది రూపసిద్ధిని బట్టి ఉంటుంది అన్నమాట. మొత్తానికి ఇక్కడ ఈ వినియోగం ఈ రకంగా ద్వివచన విధిలో స్థానిమతి కాదు. మన స్థానం చేసుకోవడం వల్ల మనకు రూపసిద్ధి ఇష్టసిద్ధి కలుగుతుందండి. ఇష్టసిద్ధి కోసం ఈ రకంగా మనం చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు వరే విధి చూడండి. వరే విధి హెడ్డింగ్ పెట్టుకోండి, మీకు కనిపిస్తుంది. వరే విధి వరే విధిలో ఉదాహరణ ఏంటి రాసిన వరే విధి హెడ్డింగ్ పెట్టి మూడవది యా వరహ. ఏ పని పాట లేకుండా ఇక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళని ఏమంటే యా వరహ అంటాం. ఏమంటామండి? ఏ పని పాట లేకుండా గప్పే కొడుతుంటా. గప్పే అంటే తెలుగులో ఏమంటాం మనం? ఏ పని పాటల కన్నా గొప్పలు చెప్తాం. గొప్పలు కాదు, గప్పులు అంటే ఏదో పొద్దుపోను పోడు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏదో టైం పాస్ ఉంది కదా అని ఖాళీ కూర్చున్నాక అట్లా గప్పాలు కొట్టడం అంటారు మహోదయ. గప్పాలు కొట్టడం అంటారు. గప్పాలు కొడుతూ ఉంటున్నాడు కూర్చొని. ఏం చేసే వాళ్ళు యా వరహ. ఉబుసుబోని కబుర్లు ఏంటండి? ఉబుసుబోని కబుర్లు అంటాం. కబుర్లు అంటాము. పనికిరాని మాటలు అదే రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆ రకంగా. అప్పట్లో దీన్ని ఎక్కువ ఎందుకు తీసుకున్నారంటే అప్పట్లో గురుకులాలకు బ్రహ్మచారులు వచ్చేవాళ్ళండి. వచ్చి ఎలా ఉండేవాళ్ళంటే అప్పుడు గురుకులాలు ఒక్కొక్క దేవాలయం ఒక గురుకులం లాంటిది అనమాట. ఒక్కొక్క దేవాలయం ఒక గురుకులం అనమాట. అప్పట్లో అక్కడ పండితులు కూర్చొని విద్యాభ్యాసం కొనసాగించేవారు అనమాట. సో ఏం చేసేవారు? వచ్చి చదువుకోవడానికి వచ్చేది ఇక్కడ బాగుందని చెప్పి ఆ గురుగారికి వచ్చి చదువుకుండేవారు. కొన్నాళ్ళుండి ఇక్కడ ఇది బాగలేదు అది బాగలేదు చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో గురుకులానికి వెళ్తున్నాం. అక్కడ కొన్ని రోజులు ఉండే టెస్ట్ వేసేసి మళ్ళీ ఇక్కడ ఇది బాగలేదు అది బాగలేదు, నాకు భోజనం బాగలేదు, నాకు ఇక్కడ ఇది అనుకూలంగా లేదు, నాకు ఈ వాతావరణం అనుకూలంగా అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి కూడా ఇంకో గురుకులానికి వెళ్ళేవాళ్ళు. అలాగా ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకో చదువుకోకుండా. అంటే ఎవరికైతే మనసు కలగదో అట్లా ఇలా వాళ్ళు సొడ్లు వెతుకుతూ ఉంటామంట. ఏదో ఒకటి కారణం వెతుకుతూ ఉంటారు. ఇది లేదు అది లేదని చెప్పి అట్లా తిరిగే వాళ్ళ యా వరహ అంటాం. అంటే ఎవరైనా వాళ్ళని కాదు, బ్రహ్మచార్యం కాదు. అది ఒకటి ఆ సందర్భంలో వాళ్ళు ఉదాహరణ ఆ రకం చెప్పారు. నేను వాళ్ళతో కలిపి చెప్తున్నామాట. అట్లా ఎవరైనా కూడా ఖాళీగా ఉండి ఇక్కడక్కడ పని పాట తిరుగుతూ ఉన్న వాళ్ళు యా వరహ అంటాం. ఎందుకు మనం అంటుంటాం లౌకికంగా కూడా, ఎందుకు ఏం పని పాటలకు తిరుగుతూ ఏదో పని చేసుకోవచ్చు అని చెప్పి. అది సహజంగా లౌకికంగా ఎవరైనా అంటేనే. ఇంట్లో ఎవరు కూడా ఖాళీగా కూర్చుంటే ఎవరు కూడా ఓర్చుకోదండి. ఇంట్లో ఎవరు కూడా ఒప్పుకోదు అనమాట. ఇంట్లో తల్లిదండ్రులే ఒకరు, పక్కన వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఖాళీ కూర్చుంటే వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది. పిల్లలు కూడా ఏం పని పాటలకు కూర్చుంటారు. ఏదో పని చేయాలా, చదువుకోవడమా, ఏదో చేయడమా, ఏదో చేయాలి. చేస్తుంటే ఒక ఆనందం అన్నమాట. ఖాళీ కూర్చునేందుకు నచ్చదు అనమాట. వాళ్ళు కూడా ఒకసారి విసుగొచ్చేసి వెళ్ళిపోయి ఇంట్లో నుంచి మాకు అవసరం లేకపోంటారు ఆవేశంలో. అలాగా ఎవరైతే తిరుగుతుంటారో వాళ్ళని యా వరహ అంటాం. గుమ్మక్కడు.
ఓకే, అంటే ఇక్కడే తిరిగేవాడు, పని పాట చేయకుండా. సోమరిపోతాడండి. రియల్ మహోదయ. సోమరిపోతుడు ఏదని చెప్పవచ్చండి. అది ఇక్కడే తిరిగేవాడు, అట్లా ఇట్లు కాకుండా కష్టపడకుండా సుఖంగా అన్ని సంపాదించాలని చూస్తున్నాడు. ఒకటి గుర్తుపడండి, సుఖంగా ఏది కూడా సంపాదించలేము వ్యక్తి. ఏదైనా ఒకటి ఫలితం ఉంది అంటే ఏదైనా ఒకటి మనం పొందుతున్నాము, సుఖాన్ని పొందుతున్నాం అంటే ఏదో దాని వెనక మనకు కష్టం ఉంటుంది. ఇప్పుడు చేయకుండా మనం తింటున్నావు అంటే పోయిన జన్మలో ఏదో నువ్వు ప్రారంభం గట్టిగా పుణ్యకర్మలు చేసావంటే అది ఇప్పుడు కూర్చొని తింటున్నావు. అది ఎన్నాళ్ళు ఉంటుంది నువ్వు కూర్చొని తినేది? అది ఒకరోజు అయిపోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉండదు. కూర్చొని తింటూ ఉంటే కొండలేం కరిగిపోతాయంట. మా సామెత చెప్తూ ఉంటాం, కూర్చొని తింటే అయినా కొండలేం కరిగిపోతాయన్నమాట. అలాగా ఖాళీ కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు ఏ పని తింటున్నామంటే కొంచెం వాళ్ళకి ఏం పని చేయడం వాళ్ళకు బాగా జరిగిపోతుందంటే కొన్ని ఏదో కర్మలు గత జన్మలు చేసేదా అవి తింటున్నాం అన్నమాట. అది ఉండగానే కొంచెం మళ్ళీ పోగు చేసుకుని మళ్ళీ పుణ్యకర్మాసం బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నాం అనుకోండి, ఇంకా ఖర్చు చేస్తున్న దాంతో ఇన్కమింగ్ కూడా దాంట్లో పోగు చేస్తుంటే అది అట్లే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, అంటే పుణ్యకర్మాసం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఖాళీ కూర్చోకూడదు. అందుకే ఈ జన్మలో మనం సంపాదించుకొని తినాలన్నమాట. బాసి తినకూడదు. బాసి అంటే చద్దన్నం తినకూడదు అన్నమాట. చద్దన్నం అంటే ఏమిటి? పెద్దలు పట్టిన ఆస్తి ఏదో తింటున్నాం, అది చద్దన్నం అంట. అది మనం సంపాదించుకోలేదన్నమాట. ఏదో చేసి పెడితే తింటున్నాం, ఏదో సంపాదించి పెడితే తింటున్నాం. మన సంపాదన లేదు అంటే ఏదో చేసి పెట్టి తింటున్నావు, చద్దన్నం తింటున్నావు అంట. కానీ నువ్వు సొంతంగా సంపాదించుకుని ఉడికన్నం బాగా తినాలి అంటే నువ్వు కష్టపడాలి. ఏదో సంపాదించిన ఆస్తి ఆధారపడకూడదు. కాబట్టి మనం మన పురుషార్థంతో జీవించాలి. ఇతరులు పెట్టిన కొన్ని రోజుల వరకే ఉంటుంది. ఒకవేళ తిన్నా కూడా ఎవరైనా ఒక సొమ్ము తిన్నా కూడా అది మన వడ్డీతో సహా మనమే దాన్ని పూజించాల్సి ఉంటుంది. ఏదో సహజంగా ఫ్రీగా వచ్చింది చెప్పండి. ఒకటి గుర్తు పెట్టుకుని, జీవితంలో ఎవరికి ఏది ఫ్రీగా రాదండి. ఎవరికి ఏది ఫ్రీగా ఇవ్వడు భగవంతుడు. నువ్వు చేసిన కర్మలకు వెళ్తా ఇస్తాడు. ఒకసారి నువ్వు పోయిన జన్మ చేసావని ఈ జన్మలో వస్తుందంటే పోయిన జన్మ చేసిన కర్మలకు ఇస్తున్నావు. ఒక ఇవ్వకపోయినా ఈ జన్మలు తీసుకుంటున్నావు, మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయాలి. నువ్వు ఎప్పుడో ఒకసారి నువ్వే ఇచ్చేయాలి, పక్కన వాడు ఇవ్వడు మళ్ళా. నీ కర్మలకు నువ్వే బాధ్యుడివి. కాబట్టి ఏది ఫ్రీగా వస్తుందని తీసుకోవద్దు. ఏదైనా కష్టపడ్డాము, ఫలితం ఏదైనా మనం చేసామో అది మాత్రమే మనం తీసుకోవాలి. మన కష్టానికి ఫలితం తీసుకోవాలి. కష్టం లేకుండా ఫ్రీగా వస్తుంది తీసుకుంటే అది ఎప్పుడో ఒకసారి మనమే దాని రుణాన్ని తీర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ జన్మలు తీర్చుకోకపోయినా వచ్చే జన్మలు ఏదో ఒక రకంగా అక్కడ పోయి నువ్వు తీరుస్తావు. అది అనుకోదు. ఈ జన్మలు నాకు పని కొనసాగిపోయింది, నేను తప్పించుకునే అనుకోవద్దు. నీ కర్మలు నిన్ను వెంటాడుతుంటే నీ కర్మకు ఎవరికైతే ఉదాహరణ తీసుకున్నావు అంటే అప్పు తీసుకున్నావు, అది వాంది నువ్వు తీర్చుకోవాలి. ఖచ్చితంగా ఇవ్వాలి వానికి. అన్యాయంగా అధర్మంగా తీసుకున్నా కూడా అది ఎటో ఒక రకంగా వచ్చి నిన్ను ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో ఖచ్చితంగా ఆ రుణం తీరుస్తాడు, నీతో తీర్చేలా చేస్తాడు భగవంతుడు. కాబట్టి మనము ఏదైనా మనకు వస్తుంది ఇస్తున్నామంటే ఏదో ప్రారంభం ఉంటుంది, బలంగా ఉంటుంది. మన సంపాదించుకున్నాం కాబట్టి మనకు ప్రారంభం ఉంది కాబట్టి మనకి ఇస్తున్నాడు. ఎవరు ఫ్రీగా పెట్టేది ఎవరు ఫ్రీగా ఇవ్వదు కూడా. అంతూ ఇంత మనం ఏదో ఒక గుణం చూస్తున్నారు కాబట్టి మన దగ్గర ఇస్తున్నారు తీసుకుంటున్నారు అన్నమాట. కాబట్టి ఏదో ఒకటి గుణం ఖచ్చితంగా ఉంటుంది, కర్మ ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాము. కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడం స్వార్థం. ఎందుకంటే సంసారం అంటే ఇచ్చిపుచ్చుకోవడం సహజం. ఇచ్చిపుచ్చుకోకుండా మనం ఏది సంసారం నడవలేము. అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నాం. ఒక్కరు స్వతంత్రంగా ఎవరు జీవించలేదు. కాబట్టి ఒకరు ఆధారపడి ఉన్నాం ఖచ్చితంగా అందరూ కూడా. కాబట్టి ఇచ్చిపుచ్చుకోవాలి. కాకపోతే మనం కేవలం తీసుకునే ఉండకూడదు, కేవలం ఇచ్చేది కూడా ఉండకూడదు. ఇస్తున్నాం అంటే ఖచ్చితంగా మనకు వస్తున్నాం అంటే ఇస్తున్నాం అంటే భగవంతుడు. అందుకే నేను ఒకసారి ఎప్పుడు చెప్పాను, మనం 100 చేతులతో పంచి పెడుతున్నాం అనుకోండి, అది 1000 చేతులతో మనకు తిరిగి వస్తుందండి. ఎప్పుడు ఇచ్చింది వ్యర్థం కాదు, సాత్విక భావంతో ఇచ్చింది. కాబట్టి వెంటనే మనం తిరిగి వస్తుంటాం అటువంటి వాళ్ళకు. కాబట్టి మనము సోమరిగా ఉండకుండా కష్టపడి పని చేసుకోవాలి. ఏదైనా కూడా ఒకటి నేర్చుకున్నా కష్టపడుతూ కర్మ చేస్తున్నాం అంటే కర్మకు ఖచ్చితంగా కర్మాశయం ఉంటుంది. ఒకటి పుణ్యకర్మాశయం, పాప కర్మాశయం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, ఖాళీ ఉంటలేవు, పురుషార్థం చేస్తున్నాం, కష్టపడుతున్నాం అర్థం చేసుకోవడానికి. ఈ జ్ఞానం మనకి ఎక్కడో మనకు సహాయపడుతుంది ఖచ్చితంగా. జ్ఞానం వెళ్తాం కాదు, నీ దగ్గర బుద్ధి ఉంది, అది ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటాం. ఖాళీగా ఎవరు ఉండదు. కాదు చూసుకోండి, జీవితంలో ఎవరి దగ్గర గుణం ఉంటుందో ఏ వ్యక్తిని చూసుకుని ఆ గుణం ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. వ్యర్థంగా ఎవరు ఉండదు. వాళ్ళ గుణం ఉండాలే కానీ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. వ్యర్థంగా ఎవరు ఉండడు. జీవితంలో మనిషి పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదో గుణం ఉంటుంది. గుణం ఉంది కాబట్టి మనిషి జన్మ పరమాత్మ ఇచ్చాడు. గుణం లేకపోతే మనిషి జన్మ రాదండి. ఏదో పశు పక్షుల్లో పంపించేవాడు. ఒక గుణం ఉంటుంది, కాకపోతే మనం గుర్తించలేకపోతున్నాం. తనకే తాను అంధకారంలో అవిద్య ఉంటే తను గుర్తించలేకపోతున్నాడు. కానీ కొందరికి ఇతరులకు తెలుస్తూ ఉంటుందన్నమాట. సమయం సందర్భం వచ్చినప్పుడు దాన్ని మనము గుర్తించి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ముందు మన గురించి మనం తెలుసుకోవాలి ఎందుకు అనేది అన్నమాట. ముందు మన గురించి మనం తెలుసుకోవాలి. అసలు నేను ఎవరిని, నేనేంటి, ఏం చేస్తున్నా, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ ముందు మన గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం అన్ని
కర్మలు మంచిగా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఇక్కడ అక్కడ తిరగకుండా ఏదో ఒక పనిలో నిరంతరం లీనమై కావాలి. విద్యలో లీనం కావాలి, ఏదైనా ఒక కర్మ లీనం కావాలి, ఒక సేవ ఏదో ఒక పని చేయాలి. వ్యర్థంగా ఖాళీ కూర్చోకూడదు. ఓకేనా? శక్తి సామర్థ్యం ఉంటే చేయాలి. శక్తి సామర్థ్యం లేకుంటే అది వేరే విషయం. శక్తి సామర్థ్యం ఉంటే ప్రతి ఒక్కరు ఖాళీ చేతులు మనకు అన్ని బాగున్నాయి, అన్ని సక్రమంగా చేయగలం సామర్థ్యం ఉందంటే అని మనం ఏదో ఖాళీ కూర్చొని ఏదో పని చేస్తూ ఉండాలి. చేస్తుండడమే ఆరోగ్యదాయకం. అదే ఖాళీ కూర్చుని సోమది కూర్చుంటే మనకు అన్ని లేనిపోతే జబ్బులు వస్తుంటాయని. కర్మ చేస్తూ ఉంటే నిరంతరంగా మిషన్ నడుస్తూ ఉంటుంది, శరీరం యొక్క తంత్రం నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. పని చేస్తే కరిగిపోడండి మనిషికి స్ఫూర్తి వస్తుంది, బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ధైర్యం వస్తుంది, సహనం వస్తుంది, అన్ని రకాల నీలో యాక్టివిటీస్ అన్ని పెరుగుతాయి అన్నమాట. కాబట్టి పని చేయడం వల్ల ఏదో కరిగిపోతా అనుకోవద్దు. కొంతమంది చాలా పని చేయడానికి దాచుకుంటూ ఉంటుంది అన్నమాట. అది ఎందుకు దాచుకుంటే ఈర్ష్యా ద్వేషంతో సరిపోయినప్పుడు మనం అలా చేస్తుంటామట. ఒకరిదంటే ఒకరు పడినప్పుడు నేను ఎందుకు చేయాలి, నువ్వు చేయొచ్చు కదా. చేయొచ్చు. ఇప్పుడు చేయాలనుకున్నప్పుడు చిన్న పనైనా పెద్ద పైన అది చేస్తాం. వద్దనుకున్న ఒక చిన్న పని అది కష్టంగా అనిపిస్తున్నాం అంట. నీకు మనిషికి చేయకూడదు అనుకున్నాండి, చిన్న పని ఒక చిన్న గ్లాస్ తీసుకుని పక్కన పెట్టినా అది ఎంతో నాకెందుకు చెప్తాం అన్నట్టుగా మాట్లాడతాం. అది చేయాలనుకున్నప్పుడు నీకు మొత్తం ఇంటి పని మొత్తం చెప్పిన కూడా సహజంగా చేస్తాం. ఎందుకు? సంకల్పం ఉంది కాబట్టి. సంకల్పం లేనప్పుడు అది కష్టదాయకంగా అనిపిస్తుంది. కానీ ఇష్టపూర్వకంగా చేయాలి. కష్టం చేయడం వల్ల ఎప్పుడు నష్టం కాదు. అది ఒకవేళ పొరపాటున వాళ్ళు కావాల్సిన కొంతమంది చేయిస్తూ ఉంటారు అన్నమాట. కానీ నిదానంగా మనం చేయడం మొదలు పెట్టాలంటే వాళ్ళకి అర్థమవుతుంది నేను చేసేది తప్పని చెప్పి. కాబట్టి మీరు ఏదైనా పని చేయడంలో కర్మ చేయడానికి ఏదైనా అవకాశం వస్తే వదులుకోవద్దు. ఎవరు ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళకు ఉంటాయి. కానీ నా వంతు నా కర్తవ్యం అయితే నేను చేయాలి. కానీ మనం అన్ని చేసుకుంటూ అని మన పిల్లలు సోమరితనం చేయకూడదు, గుర్తుపెట్టుకొని. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు గారాబం చేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ఆ డబ్బు అది ఏదో పుణ్యకర్మాసి ఉంది కానీ మనకి అన్ని వచ్చాయి. భగవంతుడు పిల్లల్ని ఎటువంటి కష్టం లేకుండా పెంచుతున్నాం, వాళ్ళు మన చేతి అందకుండా పోతుంది అనమాట. వాళ్ళు ఎంత సుఖమానంగా పెరుగుతున్నారు, లాస్ట్ కు మన సేవ చేయడానికి కూడా వాళ్ళు ఎంత కష్టం అయిపోయింది అన్నమాట. ఇంట్లో వంటలు ఆడపిల్లలతో వంటలు చేయించకుండా అన్ని బయట నుంచి చెప్పించడం, అవి చేయించడం, తర్వాత మనం ఆ రకంగా చేసి సోమరితనంగా చేసేసి ఏంటి వాళ్ళని ఆ రకంగా అలవాటు చేసి వాళ్ళ తర్వాత భవిష్యత్తులో బాధపడుతున్నాం అన్నమాట. కానీ అన్ని రకాల చిన్న పనుల నుంచి పెద్ద పనులు అన్ని చేయించాలి. కూరగాయలు తెప్పించడం కానీ, ఏదైనా వంట చేయించడం కానీ, ఇంకేదైనా ఇంటి పనులు కానీ, బయటి పనులు కానీ అన్ని చేయిస్తేనే పిల్లలకు అనుభవం వస్తుంది. అనుభవం ద్వారా వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది, జ్ఞాన వృద్ధి జరుగుతుంది. అన్ని మీద చేసి పెడుతుంది, వాళ్ళకి ఏం పెరుగుతుంది? ప్రతి ఒక్క పని కూడా వాళ్ళతో చేయించాలి, కర్మలు చేయించాలి. అలానే అప్పుడు వాళ్ళకు అనుభవం, జ్ఞానం ద్వారా వాళ్ళకు ఎలా ఎప్పుడు ఏ రకంగా చేయాలి అనుభవాల ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు అన్నమాట. కాబట్టి పిల్లలను గారాబం చేయకూడదు. ఇంట్లో డబ్బు ఉన్న వాళ్ళే, డబ్బు లేని వాళ్ళు ఎలా పని అన్ని చేసుకుంటారు. డబ్బు ఉన్న వాళ్ళే ఎక్కువ సమస్య. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయకుండా అన్ని పని మనసు చేయిస్తుంటామట. అందుకే వాళ్ళకి లేని పనులు చాలా మంది కూర్చొని అంత పని మనసు చేస్తుందని చెప్పి వాళ్ళకు లేని కొత్త డబ్బులు వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకు? ఖాళీ శరీరానికి పని ఇవ్వడం లేదు. పని ఇవ్వకపోతే కూర్చొని తంత్రాలన్నీ అట్లే ఉంటాయన్నమాట. అందుకే స్ఫూర్తిని ఎల్లప్పుడు వాళ్ళు మందులతో జీవిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఎంత పని చేసుకుంటే మన పనులు మనం చేసుకుంటేనే మనలో స్ఫూర్తి వస్తుంది. అన్ని శరీరంలో ఉండే రక్తనాడులన్నీ కూడా బాగా సక్రమంగా పనిచేస్తాయి. అప్పుడు ఎటువంటి సమస్య ఉండే, ఎటువంటి జబ్బులు ఉండవు. అని తిరుగుతూ మన కాలక్షేపం, మన టైం అంతా గడిచిపోతుంది అన్నమాట. కాబట్టి అందరి స్వయం పనులు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి సాధ్యమైన ప్రయత్నం చేయండి. శక్తి సామర్థ్యం వదిలేయండి. పని చేసుకోని చెప్పిన లేకపోతే చేయాలి, కర్మలు చేయని చెప్పి ఎక్కువ ఇబ్బంది పడదు. శక్తి సామర్థ్యం చేసుకోండి. లేకపోతే ఇబ్బంది పెద్ద వాళ్ళ అవసరం లేదు. వాళ్ళకు పిల్లల దాయత్వం కర్తవ్యం ఉంటుంది, వాళ్ళకి సేవ చేయాలి. ఇన్నాళ్ళు మీకు చింతలు సేవ చేశారు కాబట్టి పిల్లలకు, కొడుకులు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలి ఖచ్చితంగా. వాళ్ళ శక్తి సామర్థ్యం తిరగొచ్చి వాళ్ళు తిరుగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, అవి సహజం. కాబట్టి సరే, విషయం ఎక్కడికో వచ్చేసాము. మనం ప్రకృతి వలసరామ మనం ఎక్కడికి తిరగకుండా మనం అది తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళు యాయావరహ అంటామని చెప్పుకున్నాం. అంటే ఇది సోమరితనంగా ఉండేవాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారు. నిజంగా ఒక లక్ష్యం ఉండేవాళ్ళు వ్యక్తి ఎప్పుడు ఇలా తిరగదండి. అట్లా ఎవరు తిరుగుతామని యాయావరహ అని అంటామని చెప్పి ఇక్కడ ఒక ఉదాహరణ వచ్చింది. అది వదిలో మనం చూస్తున్నాం అండి. ఈ ఉదాహరణ తీసుకుంటాం. ఓకే, రాసుకోండి. యాయావరహ ఈ రూపం తయారు చేయాలి, రూపసిద్ధి తయారు చేయాలంటే మనము యా దీర్ఘం రాసుకోండి. నీకు ఎదురుగా మళ్ళీ భూవాదయో ధాతవః ఈ సూత్రం చేత ధాతుని పెట్టుకుంది. ఓకేనా? అనే సూత్రన యా ఇత్యస్య ధాతుః యా ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి.
యా ఇత్యస్య దానికి దార్శన్యం పేరు పెట్టుకుంటాం. జీ ఇప్పుడు వినిపిస్తుందండి. అస్తు. తో యా ధాతు తీసుకున్నాము. భూవాదేవ ధాతు ప్రకారం దార్శన్యం పేరు పెట్టాం. దార్శన్యం పేరు పెట్టిన తర్వాత కింద రాసుకోండి. ధాతో రేకాచో హలాదే క్రియా సమభిహారే యంగ్. ధాతో రేకాచో హలాదే క్రియా సమభిహారే యంగ్. धातो रेकाचो हलादेहि क्रिया समिबिहारे यंग. మరియు ద్వారం ఉంది మహోదయ. ఏంటండి? పునః ఏకవారం కించిత్. धातो रेकाचो धातो रेकाचो हलादेहि స్క్రీన్ మీద చూసుకోండి. ధాతో రేకాచో హలాదేహి క్రియా సమభిహారే క్రియా సమభిహారే యంగ్. ధాతో రేకాచో హలాదేహి క్రియా సమభిహారే యంగ్. క్రియా సమభిహారే యంగ్. సూత్రంలో స్పష్టంగా ఉంది. ధాతు ఎలా ఉండాలంట? ఏకాచి ఉండాలంట. ధాతు ఉండాలంట. ముందు ధాతువే ఉండాలి. ఉంది అది. ఇంకా ధాతు అయ్యాక ఏం ఉండాలి కండిషన్? అది ఏకాచి అయి ఉండాలి. ఒకటే అచ్చు ఉండాలంట. ఉందే యాలో అది ధాతు, అందులో ఒకటే అచ్చు ఉంది. యా దీనికి ఒకటే అచ్చు ఉంది కదా. అది ఇంకెలా ఉండాలి? అది అచ్చు ఉంది. కానీ హలాదేహి ఆ ధాతులో ఆది అక్షరం హల్వర్ణ ఉండాలంట. ఉంది కదా. యా మొట్టమొదటి అక్షరం యానే కదా ఉంది. అప్పుడు క్రియా సమిభిహారే క్రియను మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో యంగ్ ప్రత్యయం వస్తుంది. అంటే మాటి మాటికి ఒక క్రియ చేస్తుంది. అంటే మాటి మాటి తిరుగుతున్నాయి. ఒకసారి ఇక్కడ తిరుగుతున్నాడు, ఒకసారి అక్కడ తిరుగుతున్నాయి. అంటే ఇష్టాంశ క్రియ అంటే క్రియ మాటి మాటి చేస్తూ ఉంటాడు. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అనుకుంటూ అట్లా క్రియ సమభిహార అంటే మాటి మాటికి చేసే అర్థంలో పునః పునః అర్థంలో అంటే మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో అలాంటి అర్థంలో ధాతువు చేత యంగ్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? సూత్ర సంఖ్య 3 అధ్యాయము 1వ పాదము 22వ సూత్రం. 3:1:22. పుస్తకాల్లో ఆ సూత్రం లేదు మహోదయ. నిత్యం కౌటిల్యే గతవు అనే సూత్రం ఉంది మహోదయ మా పుస్తకంలో. 3:1:2 ఉంటుందండి ఖచ్చితంగా. మా పుస్తకంలో అలా లేదు. నిత్యం కౌటిల్యే గతవు అనే సూత్రం ఉంది. 7వ సూత్రం అండి. 7 చూడండి. 22 కాదు, 3:1:7వ సూత్రం తప్పుపడింది. ఒక్క నిమిషం. 7 కాదు. ఇది 22 3:1:22 చూడండి. కరెక్టే సూత్రార్థం. సూత్ర సంఖ్య కరెక్టే. 3:1:22 సూత్రం అండి. దీనికి సందేహం ఉంది అయితే ఎందుకు? అదే ఇచ్చండి. ధాతో రేకాచో హలాదే క్రియా సమభిహారే యంగ్. 3వ అధ్యాయము 1వ పాదం 22 సూత్రం. కరెక్టే కదా? కింద ఏంటండి? నిత్యం కౌటిల్యే గతం అనే సూత్రం ఇచ్చారు మా పుస్తకంలో. యా వరహ అనే దానికి సిద్ధికి భూవాదయో దాతవ తర్వాత నిత్యం కౌటిల్యే గతం అనే సూత్రం ఉంది మాకు ఇక్కడ సిద్ధిలో. పరిశిష్టంలో పై సూత్రం పైన ఉండే సూత్రము ఇది సంఖ్య 23, అది 22వ సంఖ్య. పై సంఖ్య చూడండి అంటున్నాను.
అక్కడ సంఖ్య తప్పుడిందేమో అంటే సూత్రమే వేయలేదు మహోదయ. సూత్ర విభాగం పేరు సూత్రం కనిపించిందా ఇప్పుడు మీకు? కనిపిస్తుంది మహోదయ. అదే దాని పై సూత్రం అండి. నిత్యం కౌటిల్య గతవు దానికంటే ముందు సూత్రం. సరే మహోదయ ఓకేనా? మీరు చెప్పండి. సో ఇక్కడ సూత్రం స్పష్టత ఉంది. ధాతో రేఖాసో హలాదే క్రియా సమిభిహారి యంగ్. దీని అర్థం రాసుకుని అనేన సూత్రేణ ఏకాచియో ధాతు హలాది ఏకాచియో ధాతు హలాది హల్ ఆదిలో ఉండాలి, ఉంది కదా. అప్పుడు తస్మాత్ ఆ ధాతువు చేత తస్మాత్ క్రియా సమభిహారే అర్థే అంటే పౌనఃపుణ్య అర్థం మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో క్రియా సమభిహారే అర్థే వర్తమానా ధాతో యంగ్ ప్రత్యయో వికల్పేన భవతి. క్రియా సమభిహారే అర్థే వర్తమానా ధాతో వర్తమాన ఏ ధాతు యా ధాతు ఆ ధాతు చేత వర్తమానా ధాతో యంగ్ ప్రత్యయో భవతి. వర్తమానా ధాతో యంగ్ ప్రత్యయో భవతి. సో యంగ్ ప్రత్యయం వస్తుంది. ప్రత్యయ పరశ్చ ప్రకారం పక్కనే వస్తుంది. రాయండి. యా యంగ్ యా యంగ్ యా యంగ్ యా యంగ్. ఓకేనా? యా ధాతు యంగ్ అనే ప్రత్యయం అండి. ఓకే, యా ధాతు యంగ్ అని ప్రత్యయం. ఈ యంగ్ ప్రత్యయాలు దాని కండిషన్స్ ఏవైతే చెప్పామో అవన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి యంగ్ ప్రత్యయం వచ్చింది. ఏ అర్థంలో? మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో. అంటే మళ్ళీ మళ్ళీ చేసే ఏదైనా మళ్ళీ మళ్ళీ క్రియ మాటి మాటి తిరుగుతుంది. ఏ క్రియనే కావచ్చు. మాటి మాటి తిరుగుతూ ఉన్నాడు. తిరిగే అర్థంలో ఇలాంటి అర్థం చెప్పడం కోసం యంగ్ ప్రత్యయం వచ్చింది. అస్తు. ఇప్పుడు దీనికి ఎదుగు సనాద్యంత ధాతవ సనాద్యంత ధాతవ అనే సూత్రేణ యంగంతస్య ధాతు సంజ్ఞా భవతి. యంగ్ అంతిమ ఆ యంగ్ అని ఏ దానికైతే అంతిమ ఉందో ఆ మొత్తాన్ని మళ్ళీ ధాతు కొత్త పేరు పెట్టిస్తుంది. అంటే ఈ ధాతువును ప్రత్యయాన్ని కలిపి మళ్ళీ కొత్త ఒక ధాతుని పేరు పెట్టిస్తుంది. అంటే యంగ్ ప్రత్యయాన్ని కూడా ధాతు సంజ్ఞని పేరు పెట్టిస్తుంది అన్నమాట. ఇప్పుడు రెండు ఒకటే అయిపోయాయి. యా యంగ్ అని రెండు ఒకటే అయిపోయాయి అన్నమాట. అందుకే రాయండి. ఇది అసలు సనాద్యంత ధాతవ సనాద్యంత ధాతవ సనాద్యంత ధాతవ అనేన సూత్రేణ యంగంతస్య ధాతు సంజ్ఞా భవతి. యంగంతస్య ధాతు సంజ్ఞా భవతి. యంగంతస్య ధాతు సంజ్ఞా భవతి అంటే యంగ్ ప్రతి ఏ దానికైతే మొత్తానికి ధాతుని పేరు పెట్టేస్తున్నాం. ఓకేనా? సరే. ధాతు సంజ్ఞ పేరు పెట్టగానే ఏమొచ్చింది? ఈ మొత్తం యా యంగ్ అని ధాతు అయిపోయింది. మొత్తం ఒక ధాతు. ఇప్పుడు ప్రత్యయం కాదు, ఇది యంగు ధాతువే. ఓకేనా? ఈ సూత్రం ప్రకారంగా మామూలుగా భూవాదయో ధాతు ప్రకారం యాకి మాత్రం ధాతు సంజ్ఞ. యంగ్ ప్రత్యయానికి ధాతు లేదు ప్రత్యయం. కానీ ఈ యంగ్ ప్రత్యయం కూడా ఈ సూత్రం వచ్చేసి రెండింటి కలిపి మళ్ళీ ధాతు కొత్త ధాతుని పేరు పెట్టేసింది. ఓకేనా? సరే. ఆ యంగంతకి ధాతు సంజ్ఞని పేరు పెట్టడం వల్ల వెంటనే ఈ సంయంగోహ వచ్చింది. రాయండి. సంయంగోహ అనేన సూత్రేణ యంగంతస్య ద్వే భవతః. యంగంతస్య ద్వే భవతః అంటే యంగ్ ప్రతి అంటే ఏమవుతుంది? ద్వే భవతః అంటే రెండు అవుతాయండి. యంగంతానికి రెండు అవుతాయంట. యంగ అంటే ఏ ధాతు చేత యంగు తీసుకొచ్చాం ఆ యంగంతస్య యంగంతానికి యంగ్ ప్రతి అంటే దానికి ద్వే భవతః రెండు అవుతాయంట.
యంగంతస్య అంటే యంగ్ ప్రత్యయం పక్కన ఉంటే ఏం రాసదు అనే సనీ పద యంగీ పదత ధాతో ద్వే భవతదాయండి సంయంగు ఏం రాసదు అనేన సూత్రేణ యంగీ పదత అంటే యంగ్ ప్రత్యయం పక్కన ఉంటే యంగీ పదత ధాతో ద్వే భవత యంగీ పదత ధాతో ద్వే భవత ధాతువుకి రెండు అవుతాయి ధాతు యంగ్ పక్కన పక్కన అప్పుడు ముందు యా ధాతు కదా దానికి రెండు ధాతు అంటే అది ఒకటి ఉంది దానికి ఇంకో యా తీసుకొచ్చి పెడతాం అంటే ధాతో ద్వే ధాతు ద్వే రెండు అవుతుంది అందుకే యా 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 యంగ్ యా యా యంగ్ యా యా యంగ్ అతనే సంయంగ చేంజ్ చేసిందండి సన్ను ప్రత్యయం పక్కన ఉన్న యంగు ప్రత్యయం పక్కన ఉన్న ముందున్న ధాతు రెండు వేస్తాను అంటే ముందు యా ఉంది దానికి రెండు వేసాను కింద యా యా వచ్చిన స్క్రీన్ మీద చూడండి యా యా యంగ్ రాయండి యా యా యంగ్ మీకు సందేహం రావచ్చు పక్కన ఏ కాచో ద్వే ప్రథమస్య ఉంది కదండి మరి ఇదెందుకు అంటే అది 6వ అధ్యాయం 1వ పాదం 1వ స్తవం ఇది సంఖ్య సంయంగు ఎంత 9వ సంఖ్య అంటే ముందు ఉన్నారు ఏ కాచో ద్వే ప్రథమస్యనే ఉంది ముందు 1వ సంఖ్య ఇది సంయంగో 9వ సంఖ్య అంటే ఆ 1వ సంఖ్య చూడండి ఇదంతా అనువదించకు వస్తుంది సంయంగంలో అనువదించి వస్తుందండి ఓకేనా అది చెప్తున్నా ఏకాచో ద్వే ప్రథమస్య అంటే ఏకాచ్ ధాతు ఏదైతే ఉందో దానికి ప్రథమ అచ్చుకు రెండు వేసుకో ఏకాచ్ ధాతు ఏదైతే ఉందో ఏకాచో ద్వే ఏకా ధాతు ద్వే దానికి రెండు అవుతాయి ప్రథమస్య ద్వే భవత ప్రథమస్య ఏకాచ ద్వే భవత తిప్పి రాసుకోండి సుతని ప్రథమస్య ఏకాచ ద్వే భవత ప్రథమస్య అంటే ప్రథమస్సుకి ప్రథమ ఏకాచ ద్వే భవత రెండు అవుతాయి ఇక్కడ ఏంటి ప్రథమ ఏకాచు యాలో ఒకటే వచ్చింది దానికి రెండు అవుతాయి అన్నమాట అందుకే యా యా యంగ్ ఓకేనా అది స్పష్టత కోసం అంటే సంయంగంలో అర్థం ఉందన్నమాట యంగి పద ఏకాచ్ ప్రథమస్య ఏకాచ ద్వే భవతం రాసుకోవచ్చు యంగి పద ధాతు ప్రథమస్య ఏకాచో ధాతో ద్వే భవత అలా కూడా రాసుకోవచ్చు మనం సరే మీరు ఏం రాసింది అదే పెట్టుకోండి బ్రాకెట్ లో ఏకాచో ద్వే ప్రథమస్య రాయండి కేవలం ఏకాచో ద్వే ప్రథమస్య దీని సంపూర్ణంగా కలిపి రాస్తే ఏం రాస్తాము యంగీ పరత ఏ ప్రథమస్య ఏకాచ్ ధాతో ద్వే భవత యంగీ పరత ప్రథమస్య ఏకాచ ధాతో ద్వే భవత ప్రథమస్య ఏకాచ ధాతో ద్వే భవత అలా రాసుకోవచ్చు ఓకే అస్తు ఇప్పుడు కింద రాయండి యా యా యంగ్ యా యా దాని రెండు వేసామా యా యా యంగ్ ఇప్పుడు దీనికి పూర్వోభ్యాస అనేన సూత్రేణ పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి పూర్వస్ అంటే నువ్వు ఎవరికైతే రెండు చేశావో అందులో మొట్టమొదటి దానికి ఏమవుతుందంట అభ్యాసం పేరు పెట్టుకుంటాం అందులో మొట్టమొదటి దానికి ఏం పెట్టుకుంటాం అభ్యాసాన్ని పేరు పెట్టుకుంటాం ఓకేనా అంటే ఇప్పుడు యాలో మొట్టమొదటి యాకి అభ్యాసం అని పేరు పెట్టింది ఏం పేరు పెట్టింది ఇప్పుడు ధాతు అని ఉందని దాని పక్కన ఉండే రెండో యా ఉంది దాన్ని ధాతు అంటాం దానికంటే రెండు ఎక్కడ దాంట్లో మొట్టమొదటి అభ్యాసం ఒక పేరు పెట్టాం నామకరణం చేశాం సరే అందుకే అనేన సూచన పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి అనేన సూచన పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి సరే అభ్యాసం పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది నీకు ఈ సూత్రం చేత యా యా యంగులో మొట్టమొదటి అభ్యాసం పేరు పెట్టావు అభ్యాసం పేరు పెట్టడం ఏం లాభం వచ్చిందంటే వెంటనే రాసుకుని కింద హ్రస్వః ఈ సూత్రం వచ్చిందండి హ్రస్వః అనేన సూత్రేణ అభ్యాసస్య హ్రస్వో భవతి ఇప్పుడు ఈ సూత్రం వచ్చి డైరెక్ట్ గా అభ్యాసం హ్రస్వం చేసుకో అని చెప్పింది ఇక్కడ అభ్యాసం అనేప్పుడు మీకు ఆలోచించవు దీంట్లో ఏది అభ్యాసం ఎందుకు పెట్టాము యా యా యంగులో మూడు పదాలు ఉన్నాయి మనకు ఇక్కడ ఏ దానికి అభ్యాసం మీద పెట్టాము నువ్వు ఏ దానికైతే అభ్యాసం పెట్టి దాంట్లో హ్రస్వం చేసుకోని చెప్పింది ముందున్న దానికి అభ్యాసం పెట్టి దాంట్లో మాత్రం హ్రస్వం చేసుకుంటాం నేను పక్కలో ఉండేదానికి హ్రస్వం చేసుకోవాలన్నమాట వాటికి అందుకే అభ్యాస సంజయ్ పేరు పెట్టడం ఈ సూత్రం వచ్చేసి
నువ్వు ఎవరికైతే అభ్యాసం పేరు పెట్టావో దానికి హ్రస్వం చేసుకో అంటే ఖచ్చితంగా దీర్ఘం ఉంటుంది కాబట్టి అక్కడ హ్రస్వం చేసుకో ఉంటున్నాం. అందుకే హ్రస్వం చేసుకోని చెప్పింది. అందుకే రాసుకోండి. హ్రస్వ అనేన సూత్రేణ అభ్యాసస్య కిం భవతి హ్రస్వః భవతి. తో హ్రస్వం ముందు దానికి హ్రస్వం యా అయిపోయింది. యా అయిపోయింది. యా మళ్ళీ పక్క యా ఎలా ఉంది యా యా యంగ్ ఈ తీసేయండి. యంగ్ ఇత్యస్య అనుబంధ లోపః యంగ్ ఇత్యస్య అనుబంధ లోపః యంగ్ అనుబంధ లోపం చేసేయండి. అప్పుడు ఏమవుతుంది యకారం మిగులుతుందన్నమాట. అప్పుడు యా 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 అర్థమైందా? ముందు అభ్యాసం యొక్క యకారం హ్రస్వం చేసుకున్నాం. తర్వాత ధాతు యొక్క యా ఉంది. ఇప్పుడు యంగగా అనుబంధం లోపం చేస్తే మిగిలింది మిగిలింది అనమాట. ఓకేనా? సో యా 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 సార్ వాయిస్ రావట్లేదు సార్. हरि ओम जी. వినిపిస్తుందా అండి? సో మనకి ఎంతవరకు వచ్చింది? యా 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 వచ్చిన. ఇప్పుడు దీర్ఘోకిత రాయండి. దీర్ఘోకిత రాసుకోండి. యా యా యా. ఇప్పుడు దీనికి ఎదుగు దీర్ఘోకిత. ఇది వచ్చేసి మళ్ళీ అనే సూత్రం అభ్యాసస్య పునః దీర్ఘ భవతి. పైన హ్రస్వం చేసింది అన్నమాట. ఇది వచ్చేసి లేదండి మళ్ళీ దీర్ఘం చేసిన దానికి అభ్యాసంలో హ్రస్వం దానికి దీర్ఘం చేసుకోని చెప్పింది. దీర్ఘోకిత దీర్ఘో అకిత దీర్ఘో అకిత దీర్ఘో అకిత. అనేన సూత్రేణ అభ్యాసస్య దీర్ఘః భవతి. అభ్యాసం యా మొట్టమొదటి యకారం దానికి దీర్ఘం చేయమల్లా. అప్పుడు ఏమైపోయింది? యా 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 యా. యా యా యా. ఓకే అండి. ఇది ఇంతవరకు అభ్యాస కాలం మొత్తం చేసాం. యా 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 ఇలా వచ్చిందండి మొత్తం. ఓకేనా? యా యా యా. ఇప్పుడు ఈ మొత్తం దాసిని ఆల్రెడీ ముందే స్నాద్యంత ధాతవ చేత యంగంతా ఉంటుంది. మొత్తానికి దాసిని ఆల్రెడీ పెట్టుకున్నాం. ఆ ధాతువుకి అంతర్గతం ఇవన్నీ పనులు చేసుకున్నాం. అంటే ఇది మొత్తానికి యా 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 ఇది మొత్తము దాసిని ఆల్రెడీ ఉంది స్నాద్యంత ధాతవ ప్రకారంగా. ఎందుకంటే అంతంలో యంగ్ ఉంది కదా. యంగంతానికి యంగ్ ఏదానికైతే అంతంలో మొత్తానికి దాసంజ వస్తున్నామట. దాసంజ ఉంది కాబట్టి
మళ్ళీ ధాతుకు అధికారులకు ప్రతి తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోండి, ఒకసారి రాసుకోవద్దు, ఊరికి వినండి. ధాతుకు అధికారులకు వెళ్ళి ధాతు ఇదం అధికార సూత్రం. ఎందుకు మనం ధాతుని కొత్త పేరు పెట్టినా కదా, మొత్తం ఇదంతా ధాతు ఇది. యా యా ఇయ యా 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 అని మొత్తం ధాతు. ధాతుల్ని ఉండడం వల్ల మన ధాతు ఇద అధికారులకు వెళ్ళి మనం ప్రతి తెచ్చుకుంటాం. ఏ ప్రతి తెచ్చుకుంటాం? యశ్చ యంగః యశ్చ యంగః. ఈ సూత్రం చేత వరస్పతిని తెచ్చుకుంటామండి. యశ్చ యంగః వచ్చేది ఏం చేసుకుంటాం? వరస్పతిని తెచ్చుకుంటాం. యశ్చ యంగః వచ్చేసి వరస్పతిని తెచ్చుకుంటా అంటుంది. 3 2 178. ఓకే అండి. యశ్చ యంగా తోటి దీనికి ఏమొస్తుంది? యా ప్రాపణే అస్మాత్ యంగంతా. యా ప్రాపణే ధాతులు ఉంటాయి. యా అంటే పొందే అర్థంలో. యా ప్రాపణే అస్మాత్ యంగంతా ధాతో తచ్చీలాదిషు కర్తృషు వర్తమానే కాలే వర్తమాన వరస్ ప్రత్యయో భవతి. ఈ సూత్రం చేత యంగంత ధాతు యంగంతా ధాతో యంగం ధాతువుగా ఉంది ఇక్కడ. అప్పుడు స్వభావార్థంలో వరస్ ప్రత్యయం అవుతుంది. అందుకే వరస్ ప్రత్యయం వచ్చిందండి. ఏమొచ్చింది? వరస్. అందుకే ఈ యా యా ఇయ అనే ధాతుకి పక్కన వరస్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఓకే, అది దాని పక్కన వరస్ ప్రత్యయం తీసుకొస్తాం. ప్రత్యయ పరష్ట ప్రకారం పక్కనే వస్తుంది. యా 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 వరస్. ఇప్పుడు దీనికి అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? వరస్ లో చకారం వెళ్ళిపోతుంది హలంత్యం ప్రకారం. అప్పుడు వర మిగులుతుంది. యా 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 వర. ఇప్పుడు ఈ స్థితిలో ఇది వరస్ ప్రత్యయం ఆర్ధాతు ప్రత్యయం అండి. ఏ ప్రత్యయము? ఎందుకు తింగ్సిత్ భిన్నంగా ఉంది కదా, తింగ్ కాదు శిత్తి కాదు. తింగ్సిత్ భిన్న ఆర్ధాతుక బాగుంటుంది. అంటే ఆర్ధాతుకం శేష ప్రకారంగా ఈ వరస్ ప్రత్యేక ఆర్ధాతుకం పేరు వస్తుంది అన్నమాట. ఆర్ధాతుకం పేరు ఉంది కాబట్టి ఆర్ధాతుక అధికారానికి వెళ్ళాం. ఆర్ధాతుక అధికారం ఏముంది? అతోలోప అనే సూత్రం ఉందండి. ఇదేముంటుంది? అతోలోప వచ్చేసి ముందున్నటువంటి ఈ ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంటేనా ముందున్నటువంటి యంగంత అకారానికి అంతిమ అంగస్య అకారాంతస్య అంగస్య లోప భవతి అంటుంది. వరస్ ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంటే వరస్య ఆర్ధాతుకం అని చెప్పాం కదా. ఆర్ధాతుకం శేష ప్రకారంగా దీనికి ఆర్ధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి ఆర్ధాతుక అధికారానికి వెళ్ళి మనం అతో లోప సూత్రం వచ్చి ఏమంటుంది? ఈ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న అకారాంత అంగానికి లోపం చేస్తాను అని చెప్పింది. అది లోపం అయిపోయింది. ఎందుకంటే ఆర్ధాతుకం పక్కనే ఉంది కాబట్టి యకారంలో అంతిమ ఆ ఉంది, దానికి లోపం చేశాం. లోపం చేస్తే హలంతం అయిపోయింది అన్నమాట. హలంతం అయిపోయింది. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ లోపం అయిపోయిన తర్వాత లోపో వ్యోరు వలి అనే సూత్రం వచ్చేసి ఆ యకారానికి నేను లోపం చేస్తాను. లోపో వ్యోరు వలి. వలి ప్రత్యాహారం పక్కన ఉంటేనా ముందున్నటువంటి యకారానికి నేను లోపం చేస్తాను. వకారం పక్కన ఉంటే అంటే వలి ప్రత్యాహారంలో వర్ణం పక్కన ఉంటే ముందున్న యకారానికి హలంత యకారానికి లోపం చేస్తా అని చెప్పింది. ఇప్పుడు ఈ సూత్రం లోపో వ్యోరు వలి అనే సూత్రం వచ్చేసి నేను యకారానికి లోపం చేస్తా అంటుంటేనా అది స్థానివత అవుతుంది. ఇప్పుడు స్థానివత ఆదేశం ఏదో వచ్చింది. ఏదండి, నువ్వు యకారంలో అతో లోప అనే సూత్రం చేత యకారంలో ఉండే అకారం లోపం చేశావు కదా, అది స్థానివత అవుతుంది అని చెప్పింది. స్థానివత అవుతుంది అనగానే వెంటనే అది లోపో వేరువలి రాదండి. ఎందుకంటే లోపో వేరువలి అంటే హలంత యకారానికి మాత్రమే లోపం చేస్తున్నమాట. అది స్థానివత కావడం వల్ల పూర్తి యా కనిపిస్తుంది, ఆ కనిపిస్తుంది. వలి ప్రత్యయం పక్కన వెంటనే మనకు హలంత యా కనిపించాలి. యకాలంలో ఆ కనిపించకూడదు, యకాలంలో ఆ కనిపించకూడదు అనమాట. ఓకేనా? కాబట్టి ఇది స్థానివత అయిపోయింది. స్థానివత అయ్యేసరికి యకాల లోపం ప్రాప్తం కాలేదు. మళ్ళీ అనల్విధో వచ్చింది. అనల్విధో వచ్చి ఏమంటుంది? లేదండి ఇది అల్విధి. ఎందుకంటే పక్కన వర్ణాన్ని నిమిత్తం చేసుకున్నావు, విధి చేసుకోబోతున్నావు. అల్విధి స్థానివత కాదు అని చెప్పింది. కాదు అని చెప్పేసరికి ఏమంటుంది? వెంటనే మళ్ళీ లోపం వచ్చి నేను యకాలం లోపం చేస్తా అంటుంది. మళ్ళీ వెంటనే అది కూడా దాన్ని నిలబెట్టేసి అచహ పరస్మిన్ పూర్వవిధ వచ్చేసింది. లేదండి లోపం స్థానివత ఎందుకు కాదు, స్థానివత అవుతుంది. ఇది పూర్వవిధి. దాన్ని నిమిత్తం చేసుకుని అకాలం లోపం చేసావు, మళ్ళీ దాని నిమిత్తం చేసుకుని మళ్ళీ ముందుకు విధి చేసుకోబోతున్నావు. ఒకసారేమో అతో లోప అనే సూత్రంతో వరస్పత్యాన్ని నిమిత్తం చేసుకుని యకారంలో ఉండే అకారం లోపం చేసావు. ఇప్పుడు మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకుని ముందుకు పని చేసుకోబోతుంటే అది స్థానివత అవుతుంది అని చెప్పింది. స్థానివత కావడం వల్ల మళ్ళీ లోపో వ్యోధ వలి సూత్రం ఆగిపోయింది, యకార లోపం ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ లో
ఇది నా పదాంత దుది వచ్చిన వరేయ, ఇది వరే విధి అని వద నిమిత్తం చేసుకుని, అంటే వద ప్రత్యయం కదా, వద ప్రత్యయం కదా, ఇది వరే విధి అంటే వద ప్రత్యయం నిమిత్తం చేసుకుని నువ్వైతే లోపల స్థానివత్ చేసావో అది స్థానివత్ కాదు. నువ్వు పరనిమిత్తకు అజాదేశ పూర్వవిధో కర్తవ్యే స్థానివత్ భవతి అని చెప్పావు. అది కానీ ఏ నిమిత్తం చేసుకో, వద ప్రత్యయాన్ని, వద ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని ముందుకు విధి చేసుకోబోతున్నావు. అటువంటి విధి కాదు, స్థానివత్ కాదు అని చెప్పి నా పదాంత దుది వచ్చిన వరే విధి, వరే విధో స్థానివత్ నా భవతి. ఈ వద విధిలో ఆదేశము స్థానివత్ కాదు అని చెప్పింది. అందుకే స్థానివత్ కాదు అనేసరికి మామూలుగా ఏమవుతుంది, స్థానివత్ కాకపోయింది అనుకోండి, లోపో విరోధ వల్ల వచ్చేసి ఆ యకాన్ని తీసేస్తున్నాం అన్నమాట. యకాన్ని తీసేస్తే ఒక యకారం వెళ్ళిపోతుంది, యంగులో ఉండే యకారం పోతుంది, యా యా పక్కన వర ఉంది కదా, యా యా వర వచ్చేసిందా. ఇప్పుడు ఈ వరస్ ప్రత్యయం కృత్ ప్రత్యయం కాబట్టి మళ్ళీ కృత్ పద్ధతి సమాసాష్ట ప్రకారం ప్రాతిపద సంజ మొత్తం ప్రాతిపద సంజ వస్తుంది. ప్రాతిపద సంజ వచ్చిన తర్వాత సు తెచ్చుకుంటాం, ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు ఔజస్ తోటి సు తెచ్చుకుంటాము. తర్వాత దానికి సుకి పురవత్ అన్ని ప్రక్రియలు చేసేసి శసజుసోరు కరవసానియోరు విసర్జనీయ ప్రకారం విసర్జన చేసుకుంటే యా యా వరహ అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. ఓకేనా. ఈ రకంగా ఈ యలోప దీంట్లో ఇంకోటి కూడా ఉందండి, ఇంకోటి ఉంది యలోప విధి కూడా ఉంది, అది రేపు చెప్తా అండి. అంటే దీంట్లో 2 రకాలు చూపించవచ్చు. ఇప్పుడు వరే విధిలో మనం స్థానివత్ కాలేదు, నా పదార్థ వచ్చేసి నిషేధించింది. అందుకే మనకు స్థానివత్ కాకపోవడంలో అతో లోప సూత్రం చేసిన లోపంగానే భావించాం. అందుకే ఈ లోప విధ వల్ల వచ్చేసి ఆ యకారం లోపం చేసింది. అప్పుడు యా యా వర అనే రూపం మనకి సిద్ధించిందండి. ఓకేనా. యా యా వర సు తెచ్చుకుంటే సుకి విసర్గం చేసుకుంటే యా యా వరహ అనే రూపం మనకు ఈ రకంగా చూసాం. కాబట్టి అలాగే కండూతి ఉదాహరణ కూడా ఇదే విధంగా చూసుకోవచ్చు. అదే చూద్దాం. ఇది కొంచెం లాస్ట్ లో నేను రాయిస్తాను, మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోయినా మనం తర్వాత చూద్దామండి. ఈ రకంగా మనం యా యా వరహలో ఈ సూత్రం ఎక్కడ ఏ రకంగా వినియోగించాం అనేది మనం చూసాము. అస్తు మహోదయ ఇప్పుడు చెప్పిందంతా రాయిస్తారా మహోదయ? ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.